నమస్తే. వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్ల చంద్రారం పరిగి నియోజకవర్గం పరిధిలో కూడా అక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీ కోసం వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకు రైతుల దగ్గర నుంచి కూడా ఎందుకు అంత పొలం తీసుకుంటున్నారని చెప్పి కూడా ఇక్కడ రైతులందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా భూములు ఇవ్వము, మా భూములు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అదే అంశంపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న, ఈ అక్కడ చుట్టుపక్కల ఒక 200 నుంచి 300 ఎకరాలు కూడా ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రభుత్వం తీసుకుంటుంది అనుకుంటున్నా, లేకపోతే ఏదైనా కంపెనీ, అంటే ఒకవేళ కంపెనీ వచ్చినట్టయితే అక్కడ అంతా కూడా చుట్టుపక్కల కూడా అంతా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకన్నా దీన్ని అబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నాం? అబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే, మీరు అన్నది 200-300 ఎకరాలు కాదండి, 2-3 ఎకరాలు, 2-3 ఎకరాలు మంచిగా 2-3 పంటలు వండే ఎకరాలు, 2-3 పంటలు వండే పొలాలు, ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాల పొలాలు ఉంటాయి. చిన్న సన్నకారు రైతులు అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు చెమటోడ్చి తరతరాల నుంచి ఆ పొలాలను కాపాడుకుంటూ వచ్చారు. అద్దెకరా 2 ఎకరాలు ఇలా వాళ్ళ కన్న కష్టం చేసి మేకలు గొర్రెలు మేపి వాటిని అమ్ముకొని ఆ వచ్చిన పైసలతోని వీళ్ళు పొలాలు కొనుక్కున్నారు. చెమటతోని వాళ్ళ తాతల తండ్రుల చెమటతో నిండిన పొలాలు, అమ్మల చెమటతో నిండిన పొలాలు. ఆ పొలాలు మా రైతులు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇవ్వదలుచుకోలేరు. మీరు ఇండస్ట్రియల్ కారిడార్ పరిశ్రమలు తీసుకురావాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రకరకాల చోట్ల మీరు భూములు యాక్విజిషన్ చేశారు. 1000 ఎకరాలు ఇప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ ఎన్ని యూనిట్లు వచ్చాయండి? ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి పరిశ్రమలు రాలేదు. ఇప్పుడు మీరు సరైన కంపెన్సేషన్ ఇస్తామంటని చెప్తారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము లగచెరలో కూడా రైతుల దగ్గర భూములు తీసుకొని ఇప్పటికి వారికి సరైన కంపెన్సేషన్ ఇవ్వలేదు. వారి తర్వాత ఎవరి దగ్గరకు పోవాలి, వారి బాధ ఎవరితో చెప్పుకోవాలి. ఆ విధంగా వీరు మన గ్రామ ప్రజలు కానీ, మన చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతులు కానీ ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ కనుక మీ చుట్టుపక్కల వికారాబాద్ జిల్లాలో పడినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ మొత్తం కూడా గ్రామం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? ఇప్పుడు మా గ్రామం ఏం డెవలప్ అవుతుంది? ఇప్పుడు మా గ్రామంలో ఉన్నదే 500 ఎకరాలు, అందులో పంట పొలాలు 235 ఎకరాలు. ఆ 235 ఎకరాలనే ఈయన నాశనం చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తాడు, ఏం డెవలప్మెంట్ చేస్తాడు? ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఎవరికి లాభం? ఇప్పుడు ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన రాజకీయ మదంతో, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు ఈ పరిశ్రమల పేరుతో ఈరోజు ఈ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మా రైతుల భవిష్యత్తు బాగుంటుంది, మా రైతుల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆ పరిశ్రమలు తీసుకురావడం లేదు. ఇప్పుడు పాల చోట్ల కూడా ఆయన స్వార్థపూర్వకంగానే ఉంది. ఇప్పుడు అది మంచిగా మా ప్రజలకు అధికారంతో మా ప్రజలకు మేలు చేసేటట్లయితే వారు గ్రామ సభలు పెట్టాలి, నోటీసులు ఇవ్వాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి, మా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఎలాంటిది ఏం తెలుసుకోకుండా వాళ్ళు పరిశ్రమలు తీసుకుంటామని డైరెక్ట్ అటాక్ చేస్తా అంటే అది ఎంతవరకు న్యాయమండి? నోటీస్ కూడా ఇచ్చారు, ఒక 60 రోజుల గడువు కూడా ఇస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. 60 రోజుల గడువు అయిపోతుంది, ఇప్పటివరకు ఏ అధికారం రాలేదు, ఎవరు మాట్లాడలేదు, మా గ్రామ ప్రజల సమస్యలు వినట్లేదు. ఇప్పుడు సడన్ గా మేము భూములు కావాలంటే మేము ఎట్లా ఇస్తామండి? ఇప్పుడు లగచెరలో కూడా ఆయన అధికార మదంతో, పోలీస్ బలగాలతో వారికి భయభ్రాంతులకు గురి చేసి లాఠీ చార్జ్ చేసి చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ఆ న్యూస్. ఆ పరిస్థితి మా రైతులకు వస్తుందని మా రైతులు భయాందోళనకు గురయ్యి ముందుగానే మేము ఈరోజు సోమేశ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ ఇప్పుడు ఆ భూములు కనుక లాక్కున్నట్టయితే వాళ్ళ పరిస్థితి ఏందన్న? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ భూములు 23 లక్షలు కూడా ఇస్తామని చెప్పి 23 లక్షలు ఏం చేసుకోవాలండి? ఆ భూమి ఉంటే 2-3 పంటలు పండించుకొని వారి పిల్లలు కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వీళ్ళ భవిష్యత్తు కానీ బాగుంటుంది. ఆ భూములు అంటే పెద్దవాళ్ళకి ఎంత దగ్గర ఉంటుందో, వాళ్ళ మనసుకు దగ్గర ఉంటుంది. తాతల తండ్రుల నుంచి కాపాడుకుంటూ వచ్చిన భూములు. అందుట్లో పిల్లలు, ఒక 3 పిల్లలు, 2 పిల్లలు ఉండి కూడా వాళ్ళ అదలైతే కూడా ఒక పిల్లాడు భూమి అద్దెకి అమ్మితేనే తండ్రి టెన్షన్ గురయ్యి వాళ్ళు హెల్త్ ఖరాబ్ అయి చనిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మొత్తంగా ఏకంగా ఉన్న పొలాలన్నీ తీసుకుంటామంటే మరి రైతుల ఆరోగ్యం దెబ్బతింటది, ఆత్మహత్యలకు గురవుతారు, వాళ్ళ చావులకు రేవంత్ రెడ్డి గారే కారణమవుతాడు. ఇప్పుడు అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఇప్పుడు స్వార్థపూర్వకంగానే ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అంటే ఇప్పుడు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న భూములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏం డెవలప్మెంట్ చేశారు? ఆ పరిశ్రమలు చూపించండి, వివరించండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరికి లాభం? ఇప్పుడు ఆయన సొంత లాభమా, లేకపోతే మా ప్రజలకు లాభమా? మా ప్రజలకు లాభం ఉంటే ఏముందో చూపించండి, చెప్పండి. మా గ్రామంలోకి అధికారులను పంపించండి, స్థానిక ఎమ్మెల్యే గారిని పంపించండి, అవసరమైతే రాష్ట్ర సీఎం గారిని రమ్మనండి. మా ప్రజలకు ఏం చేస్తున్నాడో చెప్పమనండి, మా ప్రజలకు ఏమి లాభం ఉందో చెప్పమనండి, వివరించి చెప్పి మా భూములు తీసుకోమనండి. ఇప్పటివరకు మీరు లగచెరలో కూడా మీ భూములు తీసుకున్నారు, అక్కడ ఏం అభివృద్ధి చేస్తారు? తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ అభివృద్ధి అయితే మొత్తం తెలంగాణ మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు భూములు ఇవ్వక, ఎవరు ఇండస్ట్రియల్ క్యారిడార్ లేకపోతే ఎవరికి జాబులు రాని పరిస్థితి, జాబులు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు జాబులన్నీ క్రియేట్ చేస్తా ఇండస్ట్రియల్ కట్టినట్టయితే మంచిగా జాబ్లు వస్తాయని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఎవరు భూములు ఇవ్వకపోతే ఎక్కడ కట్టాలా? ఇప్పుడు ఆయన భూములు ఇండస్ట్రియల్ పరిశ్రమల మీద ఆయన జాబులు ఇస్తాడండి? చదువుకున్న వాళ్ళు డిగ్రీలు, బీఈడీలు, బీటెక్లు చదివిన వాళ్ళు ఎంతమంది లేరండి?
ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతలేరు. వాళ్ళకే ఇప్పుడు గ్యారంటీ లేదు. ఇప్పుడు మా రైతులు ఏం చదువుకోలేదు, వాళ్ళు పంట పొలాలపైనే బతికేటోళ్ళు. వాళ్ళకి ఎలాంటి జాబులు ఇస్తాడు, వాళ్ళకి ఎలాంటి ఆదాయం ఇస్తాడు, వీళ్ళు ఎట్లా నమ్ముతారు రేవంత్ రెడ్డి గారిని? ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తాడు? ఇప్పటివరకు చేసిన డెవలప్మెంట్ ఏముందో చూపిమనండి. 3,50,000 కోట్ల అప్పు చేసిండు. ఇప్పుడు ఆ 3,50,000 కోట్ల అప్పు చేసి ఏం అభివృద్ధి చేసిండు? ఇప్పుడు ఢిల్లీకి పోతే నన్ను నమ్మేటోళ్ళు లేడు అంటాడు, బయట చెప్పులు ఇడిస్తే చెప్పులు ఎత్తుకపోతాడు, మన రూపాయి ఎవరు నమ్ముతలేడు అంటున్నారు. ఎలాంటి ఆదాయం లేదు అంటున్నాడు, అప్పుల పాలైంది అంటున్నాడు తెలంగాణ. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణలో ఇప్పుడు పరిశ్రమలు ఎట్లా వస్తాయి, ఆయన అభివృద్ధి ఎట్లా చేస్తాడు, అది వివరించి చెప్పమనండి. అది చెప్పి ఆ తర్వాత ఆయన పరిశ్రమలు తీసుకొస్తాడు, ఏం చేసుకోవడం మా ప్రజల అభిప్రాయం తీసుకొని మా ప్రజలకు వ్యతిరేకంగా కాకుండా మా ప్రజలను నొప్పించకుండా ఈ యొక్క పరిశ్రమలు తీసుకొస్తాడని. ఒకవేళ ఇప్పుడు 23 లక్షలు కాంపెన్సేషన్ ఇస్తా అంటాడు కదా, కాదు దానికి మార్కెట్ లో ఎంత ఉందో వాల్యూ, ఒక 40 లక్షలు ఉంటే వాల్యూ, ఆ వాల్యూ ప్రకారం ఇస్తా అంటే కూడా ఇవ్వరా? మేము అసలు మా భూములు ఇవ్వదలుచుకోలేమండి, మేము వ్యవసాయం మీదనే బతికేటోళ్ళం. ఇప్పుడు ఆ కంపెన్సేషన్ 20 లక్షలు 30 లక్షలు తీసుకొని మేము ఏం చేయం, అవి ఏమిటికి అవుతాయి? తాయటోడు టెన్షన్తో భూమి పోయిందన్న టెన్షన్తో తాయనికనే సరిపోతాయి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పటికే రైతులు పంటలు సరైన గిట్టుబాటు ధర రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది చచ్చిపోతున్నారు. వాళ్ళ గోస అయినటోడు, వాళ్ళ గూడు అయినటోడే లేడు. ఇప్పుడు మా రైతుల గూడు ఏమంటాడు, మా రైతులకు ఏం న్యాయం చేస్తాడు? అప్పులైనాయి అన్నాడు, రూపాయి లేదంటాడు. ఆయన భాష మీకు కూడా తెలుసు, అందరికి నాకన్నా మీకే మీడియా వాళ్ళకి తెలుసు. ఎట్లా అంటే అట్లా అడ్డం మాట్లాడతాడు. రైతులు భూములు ఇవ్వకపోతే రైతులు వాళ్ళ గోస వినిపించుకుంటుంటే ఆయనకు అబ్బా ఏం గోస హాయిగా ఉంటుంది అంట. తీసుకోవాలనుకుంటే ఎట్లా తీసుకుంటాడు కదా, మేము ఇయ్యం కదా, మా ప్రాణాలు అడ్డు పెడతాం. వెలుగుమట్లలో చూసుకుంటే వాళ్ళు ఇచ్చారా, వాళ్ళ దగ్గర ఉండే ఇచ్చారా? పోలీసులు బలగాలతో కావచ్చు, అక్కడ ఉన్న క్రొక్లైన్లు వాటి అన్నిటితో కూడా తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి పంపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ హైడ్రా చూశారు, హైడ్రా వాళ్ళు ఏమన్నా సొంత పూర్వకంగా మనస్ఫూర్తిగా ఏమన్నా వాళ్ళు ఇచ్చారా? లేదు కదా, వాళ్ళని కూడా అదే పరిస్థితిలో ఇప్పుడు మీది కూడా రేపు అదే పరిస్థితి కావచ్చు కదా. అదే పరిస్థితి వస్తే మేము చట్టపరంగా ముందుకెళ్తాం. మా కోర్టు పైన నమ్మకం ఉంది, రాజ్యాంగం పైన నమ్మకం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు చట్ట విరుద్ధంగా ఆర్టికల్ను, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ను ఏది నియమించకుండా వాటిని ఉల్లంఘిస్తూ ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మా రైతులు ఆ పొలాలు ఇవ్వడం జరగదు. వాళ్ళ ప్రాణం పోయినా, వాళ్ళ ఒకవేళ భూములు తీసుకుంటే కనుక మా రైతుల సమాధులపైనే ఆ యొక్క పరిశ్రమలు పెట్టాలి. కానీ మా రైతులు యథార్థంతో ఆ భూములు తెలుసుకోలేరు, ఇవ్వరు కూడా. ఈరోజు ఫైనల్ గా ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, అయ్యా మీరు అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తాం. చెప్పండి, మా ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నారంటే, మీకు న్యాయం చేస్తా, మీకు ఎలాంటి అన్యాయం జరగదు, మీకు నేనున్నా అంటని చెప్తాడు. కానీ ఆయన ఎక్కడుండి చెప్తాడో తెలియదు, ఆయన మణికొండలో ఆయన బంగ్లాలో ఉండి చెప్తాడో తెలియదు, మరి ఇక్కడ దూరం ఎక్కడెక్కడనో వెళ్ళి అక్కడ ఉండి చెప్తాడో తెలియదు. ఆయన ఎట్లా నమ్ముతాం మేము? ఆయన చెప్పేది ఉంటే మా ఎమ్మెల్యే గారు మా గ్రామంలోకి వచ్చి మా ప్రజల కష్టాలు, దుఃఖాలు, నష్టాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఈరోజు ఆయన చెప్తే కనుక ఆయనను మేము నమ్ముతాం. ఇప్పుడు ఆయన మీద కూడా మాకు అభిమానం ఉండే, చాలా గౌరవిస్తుంటాం ఎమ్మెల్యే గారిని. ఈరోజు ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడంటే ఆయనను కూడా నమ్మలేకపోతున్నాం. ఆయనను చూస్తే కూడా మా రైతులు భయపడుతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి తీసుకొని కూడా ఏం మోసం చేస్తాడో, ఏం దారుణం చేస్తాడో అని మన ప్రజలు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎలాంటి స్పందించలేదు ఇప్పటివరకు. అయినా కూడా వీళ్ళ గూడు వినిపిస్తుంటే కూడా వాళ్ళు తిండి తినకుండా తిండి తిప్పల మానుకొని ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి పొద్దున్న వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఈ టైం అయ్యేది 1-2 అవుతుంది, ఇప్పటివరకు వాళ్ళు తిండి కూడా తినలేరు. వాళ్ళ పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి?